తాండూరు పట్టణంలోని ఈరోజు ప్రభుత్వం ఒక పత్రాన్ని ఇంటింటికి తిరిగి ఒక పత్రాన్ని అందజేయడం జరిగింది. ఎందుకోసం అంటే మేము 200 యూనిట్లు కరెంటుని ఫ్రీగా ఇస్తున్నాం. దాంతో మీరు కరెంటు బిల్లు పై ఖర్చునంతా మీ కుటుంబానికి ఖర్చు పెట్టుకోవాలని ఒక పత్రాన్ని విడుదల చేసింది. సంక్రాంతి శుభాకాంక్షలు. మరి ఈరోజు ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చిందంటే మున్సిపల్ ఎలక్షన్ వచ్చింది కాబట్టి తాండూరులో పట్టణంలో కానీ లేకపోతే ఎక్కడైనా కానీ గుర్తొచ్చారు. ఇంకోటి ఈ పథకాలు ఒక పథకాన్ని తీసుకొచ్చి ప్రభుత్వం మేమందరం పథకాలన్నీ వంచేసినాం, మీరందరూ పండుగ చేసుకోండి అని చెప్తా ఉన్నారు. 6 గ్యారెంటీలు ఎక్కడ పోయినాయి, మాకు 32% రిజర్వేషన్ ఎక్కడ పోయింది, మరి సర్పంచ్ ఎలక్షన్లో ఎక్కడ 32% రిజర్వేషన్ ఇవ్వలేదు. మరి ఈ మున్సిపల్ ఎలక్షన్లో అయినా కానీ బీసీలకు 32% రిజర్వేషన్ ఇవ్వాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో బాలన్న గారు మాట్లాడవలసింది కోరుతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటింటికి పాంప్లెంట్లు 200 మేము 6 గ్యారెంటీలో గృహజ్యోతి పథకం కింద ఒక గ్యారెంటీ అంటూ 200 యూనిట్లు ఉచితంగా ఇస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ అధికారులతోని ప్రతి ఒక్క తాండూరు పట్టణంలో కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికి తిరిగి మున్సిపల్ ఎన్నికల సందర్భంలో దృష్టిలో పెట్టుకొని మేము 200 యూనిట్లు ఇస్తున్నాము ప్రజలకు అంటూ పాంప్లెంట్లు తయారు చేసి పాంప్లెంట్లు పంపిణీ చేస్తున్నారు. ఈ పాంప్లెంట్లో మాకు బీఆర్ఎస్ మేము విచారణ చేస్తే ఈ పాంప్లెంట్లు తీసుకొని చూస్తే ఈ పాంప్లెంట్లో నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతూ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ 200 యూనిట్లు పాంప్లెంట్లోని ప్రతి ఒక్క ఇంటికి పంపిణీ చేస్తుర్రు. ఇది ఎంతవరకు న్యాయమని చెప్తున్నాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఈ పాంప్లెంట్లు పంచడం చాలా దుర్మార్గమైన ప్రచారం. ఇది ఒక ఎలక్షన్ ప్రచారంగా మేము భావిస్తున్నాము. ఎలక్షన్లో మేనిఫెస్టివల్ ఎలక్షన్లో మీరు 6 గ్యారెంటీలు అమలు చేయలేకపోయినరు. అదే 2500 గృహలక్ష్మి కింద మహిళలకి 2500 ఇస్తున్నారు మహాలక్ష్మి పథకం కింద. అదే తులం 1,00,000 రూపాయలు 1,116 రూపాయలతోని కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ప్రభుత్వం ఇస్తే మీరు దానికి కలిపి 1 తులం బంగారం ఇస్తామన్నావు రేవంత్ రెడ్డి. ఇప్పటి వరకు మహిళలకు స్కూటీలు ఇస్తున్నావు. మీరు 6 గ్యారెంటీలు కాకుండా 420 హామీలు ఇచ్చినావు. ఏ హామీలు కూడా అమలు చేస్తలే. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అన్నావు. గ్యాస్ సిలిండర్ కూడా 2 నెలలు మాత్రమే ఇచ్చినావు మీ ప్రభుత్వం వచ్చిన అప్పటి నుంచి 2 నెలల నుంచి మేము ప్రతి ఒక్క గ్యాస్ ఏజెన్సీలకి అడిగితే కూడా 2 నెలలు మాత్రమే వచ్చిందన్న, మిగతా రావడం లేదని వాళ్ళు కూడా తెలియజేస్తున్నారు. మీరు ఎన్ని కుట్రలు ఎన్ని ప్రాంతాలు ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రాంతం చేసినా మీరు మాత్రం మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ సాధించిన విజయము ఇదే. వార్డు మెంబర్లలో కూడా మున్సిపల్ ఎన్నికల్లో కూడా అధిక సీట్లు కూడా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని మేము బీఆర్ఎస్ యూత్ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టణంలో ఎన్ని కుట్రలు చేసినా మేము మొన్న మళ్ళీ విన్నాం కూడా. వాళ్ళు ప్రతి ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన ఇంటింటికి ఇంద్రమ్మ ఇల్లు అని అంటున్నావు. ఇంద్రమ్మ ఇల్లు కూడా తాండూరులో 500 చిల్లల ఇండ్లు పెండింగ్లో ఉన్నాయి. తాండూరు పట్టణంలో మీరు అవన్నీ అమలు చేయాలి. మీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నది. డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇప్పటివరకు ఇవ్వడం లేదు. అలాగే ఈ పత్రాలు గత సంవత్సరం గుర్తుకు రాని పత్రాలు ఈ సంవత్సరమే ఎందుకు గుర్తుకొస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మేము అడుగుతున్నాం. ఎందుకు మున్సిపల్ ఎన్నికలు వస్తున్న ఈ సందర్భంలోనే దృష్టిలో పెట్టుకునే కదా ఈ పత్రాలు పంచుతుర్రు. కాబట్టి ఎన్ని పత్రాలు వంచినా స్థానిక సంస్థల ఎన్నికల్లో తాండూరు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోక తప్పదు. ప్రజలలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నీచంగా చూస్తున్నారు కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం అధిక సీట్లతోని విజయం సాధిస్తుంది. మీరు ఎన్ని కుట్రలు పన్నినా కూడా మీ విజయం అనేది సాధించడం కష్టమని కూడా మేము బీఆర్ఎస్ యూత్ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ పత్రాలు మున్సిపాలిటీలో ఏ వార్డులో ఇచ్చిండ్రన్నా? ప్రతి ఒక్క తాండూరులోనే మేము ఎంక్వైరీ చేస్తున్నాం. వార్డ్ నెంబర్ 35లో కానీ, వార్డ్ నంబర్ల 26 కానీ, వార్డ్ నంబర్ 13లో కానీ, వార్డ్ నంబర్ 29లో కానీ అందరి వార్డుల తాండూరుల చుట్టుపక్కల ప్రతి ఒక్క వార్డులలో కూడా
ఈ పాంప్లెంట్లు వంచుతుర్రు. మేము కూడా ఇంతకుముందే మీడియా సమక్షంలో ఏడీ సార్ గారికి అడిగితే కూడా మేము మా అధికారులే, మా లైన్ మ్యాన్లు, మా లైన్ కరెంట్ బిల్లు వాళ్ళు ఎవరైతే కలెక్షన్ చేస్తారో వాళ్ళతోనే మేము పంపిణీ చేపిస్తుర్రు, ప్రభుత్వం ఇచ్చింది కాబట్టే పంపిణీ చేస్తున్నామని వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. సార్ ఏడీ సార్ నమస్కారం సార్. సార్ నా పేరు భాను సార్, తాండ్రూరు బీఆర్ఎస్ యువ నాయకులు సార్. సార్ 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 ఏం లేదు సార్, ఇక్కడ మన ఇంటింటికి ఇవి 200 యూనిట్లు ఇస్తున్నామని అవి పత్రాలు పంచుతురు సార్. ఇస్తురా సార్ అవి? అంటే అదే సార్, అదే ఈ ప్రభుత్వం ఆదేశాల మేరకు పంపిణీ చేస్తున్నారు అని చెప్తున్నారు సార్. సార్ అదే సార్, దాని సమక్షంలో నేను ఫోన్ చేద్దామని కనుక్కుందాం మీకు అన్నీ వాస్తవమైనా కాదా అన్నట్లు. సార్ 200 యూనిట్లు ఇస్తుంది. చెప్పా కదా సార్, అదే పోయిన సంవత్సరం ఇవ్వలేరు కదా పంప్లెంట్లు, ఈ ప్రభుత్వం ఈసారి కొత్తగా ఇది చేస్తున్నారు అని ఈ సంవత్సరం కొత్తగా ఇస్తారు కదా సార్. సార్ మన విద్యుత్ అధికారులు సార్ ఏమైనా ఫొటోస్ ఉన్నాయా సార్ మనలో ఇచ్చినాయి? లేవా సార్? సార్ జర తీసుకొని పంపిస్తారా సార్? సార్ ఓకే, థ్యాంక్ యూ సార్.